శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? మరి నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఈవినింగ్ టిఫిను స్వీట్ కార్న్తో వడలేస్తానండి. మరి స్వీట్ కార్న్ మా పెద్ద పాప ఇలా వచ్చినప్పుడు తీసుకొచ్చింది ఒక అరడజన పొత్తులు. 3 పొత్తులు అయితే ఉడకేసుకున్నాం, కానీ 3 పొత్తులు అయితే ఇలా గింజలు తీసేసి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టాను. 10 రోజులు అవుతుందండి. అలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత 10 రోజులకైనా 15 రోజులకైనా మనం ఇలా వడలుగా వేసుకుంటే అందులో పాలు అనేది ఆరిపోయి స్వీట్నెస్ తగ్గి కమ్మదనం వస్తామట. అందుకు అలా ఉంచుతానమాట అండి. చక్కగా ఈ మిక్సీ పడతాను. మిక్సీ పట్టి మరి ఈ స్వీట్ కార్న్ పిండిలో ఏమైతే కలుపుతానో మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇందులో ఇది మిక్సీ పడుతున్నాను కదా, కళ్ళుప్పండి, చక్కగా నలిగిపోతుంది. సరిపడే ఉప్పు కూడా వేసేసాను. ఇప్పుడు కళాయి పెట్టుకుని నూనె వేసుకున్నానండి. చక్కగా నూనె కాగేలోపు మనం ఇది మిక్సీ పట్టేసుకున్నాం కదా స్వీట్ కార్న్, ఇందులో మరి చక్కగా పచ్చిమిర్చి ముక్కలండి చక్కగా సన్నగా పోసేసాను. అలానే అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, మరి మసాలా ముద్ద. మరి మసాలా వడలు కదండి, మరి మసాలా వేసుకోవాల్సిందే, బాగుంటుంది అనమాట. మరి అందులో జీలకర్ర ఉందనుకోండి, మనకి పలుకు పలుకుల్లా తగలాలంటే అని 1 స్పూన్ జీలకర్ర కూడా వేసేసానండి. ఇప్పుడు వేసాను కదా ఉల్లిపాయ ముక్కలు సన్నగా కోసిన తర్వాత మనం ఒకసారి చేతితో ఇలా ఇలా నలిపేసామనుకోండి, ఇంకా సన్నగా ఇడిపోతాయి అన్నమాట ముక్కలు. అదొక చిన్న చిట్కా. చక్కగా వేసేసాను కదా, ఇది కలిపేస్తాను. ఇలా కలిపేస్తే మరి స్వీట్ కార్న్కి జిగురు అనేది ఉండదు కదా, పొట్టు ఉండదు కదా. వడలుగా రావాలి అంటే మనం ఇందులో పిండి వేయాలండి. ఇదైతే మల్టీ పిండి, ఇది మల్టీ పిండి. అదే మినుగులు, సాయి మినపగుళ్ళు కూడా ఆడించాను. అది వరిపిండి, అలానే గోధుమ పిండి, రాగి పిండి కలిపిందండి. ఎందుకంటే దోశల కోసం చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులో ఇది మరి పిండిలో అప్పుడు జీలకర్ర కూడా వేసానండి. అక్కడక్కడ కనపడుతూ ఉంటుంది. అంటే ప్యాక్లాగా ఉండాలంటే ఈ పిండి వేయాలి. వేస్తేనే మనకి పొట్టుండి వడ ఇడిపోకుండా వస్తుంది అన్నమాట. చక్కగా కలిపేస్తానండి. ఇప్పుడు నూనె అయితే కాగుతుందండి. ఇలాగా మనం బూరెల కింద కూడా వేయచ్చు, తర్వాత వడల కింద వేస్తాను. నూనె అయితే తక్కువే ఉంది అనుకుంటున్నారు కదా. మొన్న మరి నూనె వంట వండానండి, మళ్ళీ అదే అలా ఉంచేసాను. ఆ నూనె పోసి ఇప్పుడు వండుతున్నాను అనమాట. ఈ తర్వాత ఇంకా నూనె వాడకూడదు. 2 మాటలు మాత్రం నేను వాడతానండి. 3వసారి మాత్రం ఇంకా వంపేస్తాను. అది మరిగిపోతుంది కదా, 2 మాటలు మరిగింది కదా, మరి అందుకు మరిగిన నూనె మళ్ళీ వాడకూడదు అని పెద్దవాళ్ళు కూడా చెప్పేవారండి. అప్పుడైతే పొయ్యిలో పోసేసేవారండి, బయట ఎక్కడ పోసేవారు కాదు, పొయ్యిలో వేసేవారు అన్నమాట. అందుకు ఈ తక్కువ నూనెతో వేపేస్తాను అన్నమాట. ఇవిగోనండి స్వీట్ కార్న్ బూరెలు రెడీ అవుతున్నాయి. ఇంకా బూరెలే వేస్తానండి, ఇంకా వడలు వేయను. మొన్న వేసాను కదా, ఇలా వేసేస్తాను, సరిపోతుంది. చక్కగా మనం నూనె తక్కువ వేసి వేపుకున్నప్పుడు ఇలా చిన్న చిన్నగా బూరెల్లాగా లేదంటే పునుకుల్లాగా కూడా వేసుకోవచ్చు. మరి స్వీట్ కార్న్తో వేసాను కదండి. స్వీట్ కార్న్ కాకుండా మామూలు కార్న్ ఉంటాయి కదా, మామూలు మొక్కజొన్న పొత్తులు, అవి కూడా లేత గింజలు లాంటివి కొంచెం ముద్రయ్యే 2 కలిపి వేసుకుంటే చాలా బాగుంటాయండి. అవి కూడా చాలా బాగుంటాయి, చేసుకోవచ్చు. నేను వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇవి ఇప్పుడు వేస్తున్నాను కదా, రేపు పొద్దుట్టుకున్నా కూడా చల్లారకుండా చాలా బాగుంటాయి, తినొచ్చండి. పిల్లలకి ఈవినింగ్ టైం అయ్యేలా చేసి పెట్టామనుకోండి, మనం కొనేసి పెట్టేస్తాం గబగబా, తెచ్చామనుకుంటే 2 పెట్టగలం కొని తీసుకొస్తే. అదే కనుక ఇలా చేసామనుకోండి చక్కగా వాళ్ళు ఎన్ని తింటారు కదా. అందుకు మనం ఇంచు పిల్లల కోసం ఇలా ఇంట్లో చేయడమే మంచిదండి, నా అభిప్రాయం. మేమైతే ఇద్దరము అయినా కానీ ఇలాగే చేసేసుకుంటామండి ఇంట్లో. మా వారి తేవడం, నేను చేయడం అంతేనండి, ఏం పెద్ద పని ఏమీ కాదు. మరి ఇలా నూనె తక్కువగా ఉన్నప్పుడు ఇలా బూరెల్లాగా పునుకుల్లాగా వేసుకున్నాం అనుకోండి, వెరైటీగాను ఉంటుంది. పిండి ఒకటే, వెరైటీలు అంతే. మసాలా వాళ్ళని, మరి అలాగే స్వీట్ బూరెలని, అలాగే పునుకులని కూడా వేసుకోవచ్చు. అయిపోయినాయండి స్వీట్ కార్న్తో వడలు కూడా వేసాను. అయ్యేస్తాను చెప్పాను మీతోటి. వడలు వేసేసాను, బూరెలు వేసేసాను చక్కగా స్వీట్ కార్న్తో. చక్కగా చూశారు కదా, ఇందులో వేసినవి అన్నీ చూశారు కదా. కానీ నాలుగు మీద పెట్టుకుంటే కరిగిపోతాయండి, చాలా మృదువుగా ఉంటాయన్నమాట. ఇందులో చూసారా, ఇలా అనేటప్పటికి ఇడిపోతుంది. అలానే చిట్టి పునుకులు కూడా వేసేసానండి. అంటే ఒకటే పిండి, ఏదో పిల్లలు ఉన్నారనుకోండి, ఇలా ఇన్ని రకాలు వేయడం వల్ల 2 ఎక్కువ తింటారనమాట. చక్కగా వేగిపోయిన తర్వాత తీసేస్తానండి. ఇంతే, చూసారా, నచ్చిందా? మరి స్వీట్ కార్న్తో ఇలా వేసుకుంటారా? చాలా బాగుంటుందండి. మరి కార్న్లు ఎక్కువ వచ్చేస్తాయి.
స్వీట్ కార్న్ మొక్కజొన్న పొత్తులు అలాంటప్పుడు తీసుకున్నప్పుడు అలా గింజలు తీసుకుని ఉంచుకుంటే అప్పుడప్పుడు ఇలా పునుకులు కూడా వేసుకోవచ్చు అనమాట. చూసారా? ఇంతేనండి. నచ్చిందా మరి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.